ఇట్ట వదలకూడదు. పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి, వాడిని ఎలిమినేట్ చేయాలి. ఎలాగైతే పుంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కాళ్ళు బాగొట్టి చేశారు, అట్లా పోసాని గారిని కూడా అలా చేస్తారు. వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉంది, పోలీసులు తప్పుకున్నారు దెబ్బ. నేను పక్కోడిని 2 పోట్లు పట్టి అవుట్. 3వ రోజు ఏమంటాం, ఓ రోజు బాధపడతారు, మీరు అదే పోసారి పాపం మంచివాడు చచ్చిపోయాడురా అంటాం. 3వ రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు, కోర్టులో ఏం కాదు. వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, ఏ వ్యవస్థనైనా అప్పే నాకేస్తాడు, ఏ వ్యవస్థనైనా. చంద్రబాబు తెలుసు కదా మీకు. అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా? 16, 17 కేసులు ఉంటే అన్నీ స్టేలే. నాలాంటి స్టే ఇస్తారు, అట్లా అన్నీ సపరేట్గా ఉంటాయి అన్నీ. అసలు ఈ నా కొడుకునైతే గుడ్డును పందిని నరికినట్టు, పందిని కోసినట్టు కొయ్యాలండి. వీడికి ఒళ్ళు పలిసి వీడు సినిమాలు చేసుకోకుండా చివరికి అంబానీ గాడికి పట్టిన ఈడు అంబటి రాంబాబు గాడికి పట్టిన గతే వీడికి కూడా ఇక అరే నీకు చివరికి సినిమాల్లో అవకాశాలు లేకుండా కూడా చేసుకుంటావు. నోరు మూసుకొని నీ పన్ను చేసుకో. చంద్రబాబు గురించి కానీ ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని భూముల గురించి కానీ అసలు నీకేం సంబంధం రా? నీది సెంటు భూమి లేదు ఆడ, నీకెందుకు రాడా? ఎవరి భూములు ఎవరికో ఎత్తంటే ఎవరు ఊరుకుంటారు? వీడికి ఒళ్ళు బలిసి వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇట్లా మాట్లాడుతుంటే వీడికి హైదరాబాద్లో కనబడితే చెప్పులు తీసుకుపోవటమే నా కొడుకుని పరిగెత్తించి కొట్టడమే ఇష్టం వచ్చినట్టు. కనుక బాబు గారి గురించి మాట్లాడితే నిన్ను హైదరాబాద్లో రోడ్డు మీద కనబడితే రోడ్డు మీదే కొట్టడమే రే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిది అని చెప్పి చెప్పగలం. తిట్టడం కూడా దండగ. ఎందుకో అంటే పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియదు. నీకు ఆల్రెడీ 2 ఏళ్ళు జైలు శిక్ష కన్ఫామ్గా. నీ మీద పెట్టిన కేసులకి, నువ్వు మాట్లాడిన మాటలకి నీకు కోర్టు డైరెక్ట్గా కోర్టు పర్మిషన్ ఇచ్చింది. పోలీసులు ఎప్పుడు వస్తారో తెలీదు, నిన్ను ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు. 2 ఏళ్ళుగా నువ్వు బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడు కాదు, సినిమాల్లో చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసుకునే వాడివి. నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు మాట్లాడి ఇంత తెచ్చుకున్నావు. నువ్వు ఇంకా మాట్లాడుతున్నావు అంటే నువ్వు అది ఇంకా 2 ఏళ్ళు కాస్త ఇంకొక 2 ఏళ్ళు పెరిగితే తప్ప తగ్గేది ఏం లేదు. నువ్వు ఊరక అనవసరంగా సొంత సాక్షి ఛానల్ ఉందా కాబట్టి ఆ ఛానల్లో కూర్చొని సేమ్ ఆల్రెడీ నువ్వు అన్న మాటలో ప్రతిసారి రిపీట్ చేయటం, మాట్లాడటం తప్ప ఒరిగేది ఏం లేదు. కొన్ని రోజుల్లోనే నువ్వు లోపలికి వెళ్ళటం అనేది ఖాయం. నోటికి వచ్చినట్టు మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి కూడా నీకు పట్టిన గతే పడుతుంది అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ప్రతి దానికి నువ్వే ఒక ఎగ్జాంపుల్ అవుతావు. ఎప్పుడు పోతావో తెలీదు. నువ్వు ఎందుకు ప్రెస్ మీట్ పెడతావు? నువ్వేంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా? ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నావా? నీ ఓటు ఎక్కడ ఉన్నది? తెలంగాణలో బతుకుతా, తెలంగాణలో ట్యాక్స్ కడతా, నీకెందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి? లోకేష్ గారి గురించి ప్రతిసారి మాట్లాడడం, అందుకు నీకు కోర్టు ఈ విధంగా శిక్ష వేసింది. ఇంకా నువ్వు దీనికి సమాధానం చెప్పేది ఏం ఉండదు. డైరెక్ట్గా ఎప్పుడు వస్తారో తెలీదు, ఎప్పుడు తీసుకెళ్తారో తెలీదు. ఇంకా నువ్వు మనం మాట్లాడి నువ్వు 2 ఏళ్ళని 4 ఏళ్ళు ఇంకా పెంచుకుంటూ పోవటం తప్ప చేసేది ఏం లేదు. ఇంతకన్నా ఏం మాట్లాడాలి నీ గురించి? రాష్ట్ర అక్కడ రైతులు 33,000 ఎకరాలు ఇస్తే దాని గురించి మాట్లాడతావు. నీకు తగిన గతే. నువ్వు రైతుల్ని, ఆంధ్రప్రదేశ్లో రైతుల్ని అన్న పాపం నీకు ఊరకనే పోయిద్దే చెప్పు. నోటికి వచ్చినట్టు మాట్లాడేము, పైగా ఏందో చెప్తావు. నా శవాన్ని సినిమా వాళ్ళు ఎవరు చూడకూడదు అంటే నువ్వన్న పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? నువ్వు చేస్తే రాజకీయ నాయకులు ఏమన్నా క్యూలో నుంచొని వస్తారనుకుంటున్నావా? మీ జగన్మోహన్ రెడ్డి చెంచల్గూడనో లేకపోతే చర్లపల్లి జైలుగా వెళ్తాడు. మీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో ఎంతమంది పోతారో తెలియదు. విదేశాల్లో వెళ్ళి దాక్కోవటం కానీ ఎవరు వస్తారు నీ గురించి?
నువ్వు ఏదో ఇక జగన్మోహన్ రెడ్డి 32 కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో శిక్ష ఉన్నాడు, ఆయన పొగిడితే చాలు, ఆయన జెంటిల్ మ్యాను, నువ్వు ఒక మెంటల్ మ్యాను. ఇంకా నీ గురించి ఏం చెప్పాలరా? ఇంకా మాట్లాడితే ఇట్ట ఒకటి ఇంకా నువ్వు జైల్లో కూర్చొని ఖైదీలకి చొక్కా ఇట్ట అనుకుంటా నువ్వు జైల్లో ఖైదీలో చెప్పుకో, మా చెప్పటం కాదు. అనవసరంగా ఆరిపోయే దీపానికి ఎలుగు ఎక్కువ అంటే ఇదే. ఎన్నాళ్ళు వెలుగుతావు ఎలుగు? అయిపోయింది, నీ పని అయిపోయింది. ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు తీసుకెళ్తారో తెలియదు. నీ గురించి ఇంకేం చెప్పాలరా? అనవసరం తప్పితే.